హాయ్ గైస్, ఇవాటి వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను బెస్ట్ టిప్స్ ఫర్ ఎంసెట్ ఆర్ ఎంసెట్ ఎగ్జామ్ 2025. సో గైస్, మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్లో ఆర్ ఎంసెట్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ముఖ్యము. సో గైస్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోజు 12 గంటలు చదువు లేదా 10 గంటలు చదువు అప్పుడే ఎంసెట్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలని మనకు పెద్దలు లేదా మనకు తెలిసిన ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు. బట్ ఇది మీరు నమ్మకండి, ఎందుకంటే క్వాంటిటీ ఆఫ్ క్వశ్చన్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఇక స్టడీ ప్లాన్ గురించి చూద్దాం. మీకు అందరూ ఇలా చెప్తుంటారు, రోజుకి 10 గంటలు లేదా 12 గంటలు చదవండి, ఇలా చేస్తేనే మీకు మంచి ఎంసెట్ ర్యాంక్ వస్తుందని. బట్ ఇది కాదు. సో ఏంటంటే రోజుకి 1 లేదా 2 గంటలు ప్రతి సబ్జెక్ట్కి కేటాయించండి. ఆ చదువుండే సమయం కూడా చాలా కాన్సన్ట్రేట్గా అండ్ కేర్ఫుల్గా చదవండి, ఇది సరిపోతుంది. ఇక గంట లేదా 2 గంటలలో ప్రతి మోడల్ క్వశ్చన్ని చేయండి, సేమ్ మోడల్ క్వశ్చన్ని రిపీట్ చేయకండి. ఇలా మీకు ప్రతి మోడల్ని క్షుణ్ణంగా తెలుసుకుంటే మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సులభంగా చేయవచ్చు. కమింగ్ టు మ్యాథమెటిక్స్ సెక్షన్. సో మ్యాథ్స్ ఎంసెట్లో హైయెస్ట్ వెయిటేజ్. సో దీన్ని మీరు కాన్సన్ట్రేట్గా చేయండి. ఫోకస్ అండ్ ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్. అవును, మీరు నిజమే, షార్ట్ కట్స్ అండ్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ పోషిస్తాయి ఈ మ్యాథమెటిక్స్లో. సో వాటిని బాగా నేర్చుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో షార్ట్ కట్స్ అనేవి మీ సమయాన్ని సేవ్ చేస్తాయి. ఇక్కడ కూడా క్వాంటిటీ ఆఫ్ క్వశ్చన్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే స్పీడ్ అండ్ యాక్యురసీ వస్తుంది. మనం ఎంసెట్ హై వెయిటేజ్ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ కానీ చూసుకుంటే వెక్టర్స్ నుండి 5 to 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకు వస్తాయి. అలాగే ప్రాబబిలిటీ నుంచి ఆల్మోస్ట్ 3 to 4 వస్తాయి. సో క్యాలిక్యులస్ అంటే లిమిట్స్, డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్, ఇవి నుంచి ఖచ్చితంగా 7 to 8 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి ఎంసెట్ పేపర్లో. సో ఇవే హై వెయిటేజ్ చాప్టర్ అంటే క్యాలిక్యులస్ మాత్రమే. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ కనుక చూసుకుంటే 5 to 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, కోనిక్ సెక్షన్స్ ఉంటాయి. ఇక మనకు చూసుకున్నట్టయితే ట్రిగ్నోమెట్రీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో మంచి స్కోరింగ్ చేయవచ్చు. ఈ ట్రిగ్నోమెట్రీలో మనం 3 to 4 చాప్టర్స్ని ఎంసెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దాదాపు 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి అంతే, అవుట్ నుంచి ఎక్కువ రావు ఫ్రెండ్స్. సో పెర్ముటేషన్ కాంబినేషన్, సో మీరు పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కనుక బాగా చేసినట్టయితే ప్రాబబిలిటీ బాగా వస్తుంది మీకు. సో పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 2 to 3, 3 డైమెన్షనల్ జామెట్రీ నుంచి 2 to 3. సో ఇవే హై వెయిటేజ్ ఎంసెట్ చాప్టర్స్ ఫ్రెండ్స్. సో బాగా ఇష్టంగా చదువుకున్నట్టయితే మీరు మంచి స్కోరింగ్ చేయవచ్చు ఎంసెట్లో. నౌ కమింగ్ టు ద సెక్షన్ ఫిజిక్స్. ఇక్కడ కూడా ప్రాబ్లం టు ప్రాబ్లం కాకుండా కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫిజిక్స్లో అన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ లెవెల్స్లో ఉంటాయి. సో మీరు డెరైవ్డ్ ఫార్ములాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లార్జ్లీ ఫోకస్ ఆన్ కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, థర్మోడైనమిక్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఆప్టిక్స్ సెక్షన్స్. సో వాట్ అబౌట్ ఫిజిక్స్? సో మనం ఫిజిక్స్ నుంచి చూసుకున్నట్టయితే లాస్ ఆఫ్ మోషన్స్ అండ్ కైనమాటిక్స్ గురించి ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకనగా లాస్ ఆఫ్ మోషన్, కైనమాటిక్స్ కీ రోల్ పోషిస్తాయి ఎంసెట్లో. సో ఈ ఫిజిక్స్లో నుంచే లాస్ ఆఫ్ మోషన్ నుంచి దాదాపు 4 to 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ మీకు. అలాగే వర్క్ ఎనర్జీ అండ్ థియరీ, ఆ వర్క్ ఎనర్జీ థియరం నుంచి మోస్ట్లీ 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. అలాగే రొటేషనల్ మోషన్స్ మనకున్నాయిగా, సో ఈ రొటేషనల్ మోషన్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే గ్రావిటేషన్స్ నుంచి 2 to 3, థర్మోడైనమిక్స్ నుంచి 4 to 5, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 3 to 4, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 3 to 4, సో మ్యాగ్నెటిక్ అండ్ మూవింగ్ ఛార్జెస్ నుండి 3 to 4, ఆప్టిక్స్, సో అదే రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ ఉన్నాయిగా, సో అక్కడ నుంచి అయితే 5 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలాగే వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, సో మనకు ఫస్ట్ ఇయర్లో ఆసిలేషన్స్ అండ్ సెకండ్ ఇయర్లో వేవ్స్, ఇవి రెండు కంబైన్ చేస్తారు క్వశ్చన్స్. సో కాబట్టి 4 to 5 క్వశ్చన్స్ రావచ్చు. మోడర్న్ ఫిజిక్స్లో నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో సెమీ కండక్టర్ డివైస్ నుంచి 3 to 4. సో ఇవే ఫ్రెండ్స్ ఎంసెట్లో ఫిజిక్స్ హై వెయిటేజ్ చాప్టర్స్. మనం కెమిస్ట్రీ కనుక చూసుకుంటే నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కెమిస్ట్రీలో అధికంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి, అంటే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్గానిక్ నుంచి ఉంటాయి. సో ఆర్గానిక్ అనేది కాస్త లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఆర్ అదర్ టాపిక్స్ ఇన్ కెమిస్ట్రీ. సో మీరేం చేస్తారంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీద బాగా ఫోకస్ చేయండి. ఇలా చేసినట్టయితే ఇనార్గానిక్లో అప్లికేషన్ లెవెల్స్లో క్వశ్చన్స్ ఏమీ ఉండవు, ప్రాబ్లమ్స్ టు ప్రాబ్లమ్స్ ఉండవు, కాబట్టి టైం బాగా సేవ్ అవుతుంది. సో ఫోకస్ ఆన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ write notes on inorganic chemistry.
ఇక్కడ మనకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే సో ఫస్ట్ ఇయర్లో మనకు ఉన్నాయి కదా, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ 14th గ్రూప్ ఎలిమెంట్స్, ఇవన్నీ ఇనార్గానిక్ కిందకు వస్తాయి. అండ్ సెకండ్ ఇయర్లో కూడా మీకు పి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి 15th నుంచి 18th వరకు. సో వాటిని కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా చేసినట్టయితే మీకు టైము సేవ్ అవుతుంది, మంచి స్కోరింగ్ చేయగలుగుతారు. నౌ కమింగ్ టు ద కెమిస్ట్రీ సెక్షన్. సో గైస్, మనం అప్పుడైనా డిస్కస్ చేస్తున్నాం, కెమిస్ట్రీలో 3 సెక్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రో కెమిస్ట్రీ అని, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని. బట్ ఆర్గానిక్ అందరూ చాలా చదువుతారు, బట్ నేను కూడా ఇక్కడ ఆర్గానిక్ చెప్పట్లే, ఎందుకంటే ఆర్గానిక్ కాస్త లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ ఫ్రెండ్స్. అవుట్తో పోలిస్తే మీరు ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ బాగా చదువుకున్నట్టయితే మంచి స్కోరింగ్ వస్తుంది. సో అవుట్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కెమికల్ బాండింగ్ 3 to 4 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం నుంచి 2 to 3 క్వశ్చన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2 to 3 క్వశ్చన్స్, కెమికల్ కైనెటిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 1 to 2 క్వశ్చన్స్. ఇవి ఫిజికల్ కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్. అలాగే మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిసిటీ ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి, ఎందుకంటే వీటి నుంచి మోస్ట్లీ 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సో మనకు మొత్తం కెమిస్ట్రీ నుంచి వచ్చే 20 క్వశ్చన్సే. సో దాంట్లో ఆర్గానిక్ దాదాపు ఒక 7 to 8 వెళ్ళిపోతాయి, మిగిలినవి ఒక 4 to 5 ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్ ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ మిగతావన్నీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో వీటి నుంచి తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అయినా బాగా చదువుకోండి, స్కోరింగ్ బాగుంటుంది మరి. సో అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, మెటలర్జీ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయితే ఉంటుంది, దీని నుంచి 1 నుంచి అయితే రాదు. సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి అయితే 1 to 2 క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బాగా చూడండి, ఏంటంటే ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావు, మ్యాచింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఎంసెట్ ప్రిపేర్ చేసేవాడికి కాస్త తెలివి ఎక్కువ. ఎలా అంటే ఈ మ్యాచింగ్ ప్రిపేర్ చేశాడు అనుకో, సో లార్జ్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఒకే దాంట్లో పెట్టేవచ్చుగా. సో అప్పుడు ఏమవుతుంది, మీరు అన్ని టాపిక్స్ చదువుకుంటే ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్గా చేయొచ్చు. సో అది వాడి తెలివి. సో గైస్, బాగా చదువుకోండి కెమిస్ట్రీ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. మనకి ఇక్కడ ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలంటే మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ కీ రోల్ ప్లే చేస్తాయి. సో మనం ఫిజిక్స్ అంటామా, ఈ ఫిజిక్స్ అనేవి చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఇవి అప్లైడ్ అండ్ కాన్సెప్చువల్ మోడల్లో ఉంటాయి, కాస్త కష్టం. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా కానీ ఈ రెండింటిని అయితే చదవగలిగినారంటే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఖచ్చితంగా మీ ఎంసెట్ ర్యాంక్ 8,000 or 7,000 లోపలైతే ఉంటుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో.